హలో ఆస్పిరెంట్స్, ఎగ్జామ్ మెంటర్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 27 జూన్ 2026 ఇవాళ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఒకటవ ప్రశ్న, ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో యుఎన్ఎస్సి భారతదేశానికి శాశ్వత సభ్యత్వానికి మద్దతు పునరుద్ఘాటించిన దేశం ఏది? ఇది సెషల్స్. సో సెషల్స్ భారత్కు యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వానికి తన మద్దతును మరోసారి ప్రకటించింది. రెండో ప్రశ్న, భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA అమలుపై చర్చించేందుకు భారత వాణిజ్య మంత్రి ఇటీవల ఏ దేశాన్ని సందర్శించారు? ఏ దేశానండి? యునైటెడ్ కింగ్డమ్. మన భారత వాణిజ్య మంత్రి ఎవరండి? పీయూష్ గోయల్ గారు. మూడో ప్రశ్న, త్రిపుర గ్లోబల్ పైనాపిల్ ఫెస్టివల్ 2026 ఎక్కడ నిర్వహిస్తున్నారు? న్యూఢిల్లీ. ఇందులో త్రిపురకు చెందిన GI ట్యాగ్ పొందిన క్వీన్ పైనాపిల్ ను ప్రోత్సహిస్తున్నారండి. సో క్వీన్ పైనాపిల్ పేరుతో ప్రసిద్ధి చెందిన GI ట్యాగ్ కలిగిన పైనాపిల్ ఏ రాష్ట్రానికి చెందిందంటే త్రిపుర. అంతర్జాతీయ MSME దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు? 27 జూన్ నిర్వహిస్తారు. సో అంతర్జాతీయ MSME దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి ప్రకటించిందండి, UN ప్రకటించింది. ఆరో ప్రశ్న, అంతర్జాతీయ MSME దినోత్సవాన్ని నిర్వహించే సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి. ఏడో ప్రశ్న, భారతదేశంలో అధికారిక వాతావరణ హెచ్చరికలను జారీ చేసే సంస్థ IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ. ఎనిమిదో ప్రశ్న, ఇటీవల IMD భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసిన రాష్ట్రం ఏది? కేరళకి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసిందండి IMD. తొమ్మిదో ప్రశ్న, భారతదేశం శాశ్వత సభ్యత్వం కోరుతున్న ఐక్యరాజ్య సంస్థ ఏది? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ప్రస్తుతం అక్కడ ఒక 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి కదండి. సో అందులో UN సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ కోసం మన భారతదేశం కూడా ట్రై చేస్తుంది. పదో ప్రశ్న, క్వీన్ పైనాపిల్ గా ప్రతి చెందిన పండు ఏది? అంటే త్రిపుర క్వీన్ పైనాపిల్. 11వ ప్రశ్న, MSME యొక్క పూర్తి రూపం ఏమిటి? మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. 12వ ప్రశ్న, భారత వాతావరణ శాఖ IMD ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో. 13వ ప్రశ్న, MSMEకి సంబంధించిన విధానాలను అమలు చేసే కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? MSME మంత్రిత్వ శాఖ. 14వ ప్రశ్న, GI ట్యాగ్ పొందిన క్వీన్ పైనాపిల్ ఏ రాష్ట్రానికి చెందింది? త్రిపుర. 15వ ప్రశ్న, భారతదేశం శాశ్వత సభ్యత్వం కోసం సంస్కరణలు కోరుతున్న అంతర్జాతీయ సంస్థ ఏది? UN సెక్యూరిటీ కౌన్సిల్ అనగా ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితిలో UNSC అనేది ఒక పార్ట్. 16వ ప్రశ్న, ప్రస్తుతం భారతదేశంలో ఏ ఋతువు విస్తరిస్తోంది? అంటే నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్. 17వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రస్తుతం ఎంతమంది శాశ్వత సభ్యులు ఉన్నారు? 5. తర్వాత ప్రశ్న, భారత వాతావరణ శాఖ IMD ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? అంటే అర్త్ సైన్సెస్ అండి, భూ విజ్ఞానం మంత్రిత్వ శాఖ. MSMEలు ప్రధానంగా దేనికి ఎక్కువగా దోహదపడతాయి? తయారీ, ఎగుమతులు, ఉపాధి. జూన్ 27ను అంతర్జాతీయ MSME దినోత్సవంగా అధికారికంగా ప్రకటించిన సంస్థ ఏది? అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండి, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ. సో ఆస్పిరెంట్స్, ఈ విధంగా మనం ఈరోజు 27 జూన్కి సంబంధించి ఇంపార్టెంట్ 20 ప్రశ్నలు మనం చూసాం. ఇవన్నీ కూడా మీరు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తప్పకుండా వాళ్ళు అడుగుతారు. సో ప్రతిరోజు కూడా మీరు మా ఛానల్ ఏదైతే చూస్తున్నారో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకొని మళ్ళీ వాటిని రివైజ్ చేస్తూ ఉండండి. మా వీడియోస్ అన్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. మీకు డెఫినెట్లీ రాబోయే ఎగ్జామ్స్ లో మీకు బెనిఫిట్ అవుతుందండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ మిగతా ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఈ ఛానల్ నుంచి మెయిన్ అప్డేట్స్, ఇంపార్టెంట్ MCQs అనేవి ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే కూడా కవర్ అయిపోతుందండి ఎగ్జామ్ ముందే.
సో సెపరేట్ గా మీరు న్యూస్ పేపర్స్ అనేవి చదవాల్సిన అవసరం ఉండదు. ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకొని మేము ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఉందో అది ఫాలో అయిపోతే సరిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బై, టేక్ కేర్.